రెహబాము కుమారుడైన అబియా కుమారుడైన ఆసా కూడా దేవునికి వ్యతిరేకులై చచ్చిపోయారు. మందిరం మాత్రం శిథిలావస్థలోనే మిగిలిపోయింది. పాడైన మందిరంగానే మిగిలిపోయింది. ఆసా మరణించిన తర్వాత అతని కుమారుడైన యెహోషాపాతు రాజయ్యాడు. ఎవరు రాజయ్యారు? యెహోషాపాతు రాజయ్యాడు. ఈ యెహోషాపాతు కూడా ఇశ్రాయేల్ రాజులతో పొత్తు కలిపి అన్యుల దేవతలను ఆరాధించడానికి, అన్యులతో యుద్ధాలు చేయడానికి, అన్యులతో పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఈయన కూడా అవిధేయుడయ్యాడు. ఆసా కాలంలో కూడా మందిరము పాడైన మందిరముగానే విడిచిపెట్టబడింది. ఆసా చచ్చిపోయాడు. ఆసా కుమారుడైన యెహోరాము రాజయ్యాడు. ఎవరు రాజయ్యారు? యెహోరాము రాజయ్యాడు. ఈ యెహోరాము ఎంత భయంకరమైన పాపి అంటే చెప్పకూడనటువంటి భయంకరమైన పాపం చేశాడు. విగ్రహారాధన చేశాడు, బలిపీఠాలు కట్టాడు, దేవాలయముల్లోనే అన్యుల దేవతలకు హారతులు